వాక్యంలోకి వెళ్దామండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం నేను చదువుతానండి. అందరూ తీయండి. ఈ సంవత్సరానికి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. యెహోవా నీ శత్రువులందరూ అలాగే నశించెదరు. అక్కడి నుంచి ఆయనను ప్రేమించువారు, అంటే దేవుణ్ణి ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. దేవుడు ఈ సంవత్సరం మనతో మాట్లాడుతున్న మాట, దేవుణ్ణి ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. బలంతో ఉదయించు సూర్యుడు ఏంటి? బలం లేకుండా ఉదయించే సూర్యుడు కూడా ఉంటాడా? సూర్యుడి బలంలో తేడాలు ఉంటాయా? అప్ అండ్ డౌన్స్ ఉంటాయా? సూర్యుని టెంపరేచర్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయా? ఉండవే. బలముతో ఉదయించు సూర్యుడు ఏంటి? ఈరోజు ఉదయం నేను చర్చికి వెళ్తుంటే, పొద్దుటే అక్కడ వర్షిప్ చేసాం కదా, కాకినాడ వర్షిప్. వెళ్తుంటే ఇంచుమించు 7:15 సూర్యోదయం అయిపోయింది. సూర్యుడు చాలా హైట్లో కనబడుతున్నాడు, కానీ ఎండ చాలా మైల్డ్గా, చాలా తక్కువగా ఎండ కాస్తుందా లేదా అన్నట్టుంది. సూర్యుడు ఉదయించాడు, కానీ తక్కువ లైటింగు, అసలు వేడే లేదు. ఎండాకాలంలో కరెంటు పోతుందని, వేడిగా ఉందని మేడ మీద పడుకుంటాం కొన్నిసార్లు. మేడ మీద పడుకున్నప్పుడు 6:05 టైంకి వీపు మాడిపోతుంటుంది. 6 గంటలకు 6:05కి ఏంట్రా అని చూసేసరికి పొద్దుట 6 గంటల ఎండ కూడా తీవ్రమైన వేడితో వస్తుంది. 7 అయ్యేసరికి చాలా గట్టిగా ఎండ ఉంటుంది. సూర్యుడు మారిపోయాడా? లేదు, కాలం మారింది. చలికాలంలో సూర్యోదయం చాలా బలహీనంగా వస్తుంది. 15 డిగ్రీలో, 18 డిగ్రీలో, 19 డిగ్రీలతో చాలా బలహీనంగా జరుగుతుంది. కానీ ఎండాకాలం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫుల్గా ఎండాకాలం ఉన్నప్పుడు సూర్యోదయం 25, 28, 30 డిగ్రీల వేడితో ఉదయిస్తాడు. హల్లెలూయా. దేవునిని ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. హల్లెలూయా. అంటే ప్రారంభమే అంత గట్టిగా ఉంటుందంట. ప్రారంభమే. నవంబర్లో నాకు ఈ మాట ఎలా వచ్చిందో నాకు చాలా బాగా గుర్తు. ఎందుకంటే నేను అక్టోబర్ నుంచి ఎదురు చూస్తాను. ప్రభా 31 ఏంటి? అక్టోబర్ నుంచి నేను చూస్తూ ఉంటాను. ఎప్పుడో ఒక సిచ్యువేషన్లో నాతో మాట్లాడతాడు, ఇది 31దని. చిట్టి ప్రేయర్ చేయించుకుంటున్నాడు. ప్రేయర్ చేస్తుంటే నేను ప్రేయర్ చేస్తుంటే నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, బలముతో ఉదయించు సూర్యుడు అని. నాకు వెంటనే ఆ మాట వచ్చినప్పుడే దాని అడ్రస్, అది ఎప్పుడు ఏంటి తెలిసిపోదు. ఆ మాట అన్నాడు. నేను ఎవరికో ప్రేయర్ చేస్తాను, చిట్టికి ప్రార్థన చేస్తుంటే ఆ టైంలో నవంబర్లో నవంబర్ ప్రారంభంలో దేవుడు ఈ మాట మాట్లాడాడు. మనం 2024 అనే ఈ సంవత్సరంలో బలముగా ఉదయించు సూర్యుని వలె ఉండబోతున్నాం. హల్లెలూయా. వీక్గా ఉండదంట మన స్టార్టింగ్. చాలా బలంగా మనం ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తామట. చాలా బలంగా ఈ సంవత్సరాన్ని కొనసాగిస్తామంట. దేవుడు తన మాటను మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. అయితే దాంట్లో చిన్న కండిషన్ ఉంది. ఏంటంటే దేవుణ్ణి ప్రేమించువారు, ఏమన్నాడండి? దేవుణ్ణి ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళంట బలంగా ఉదయించే సూర్యుని వలె ఉంటారట. దేవుడు మనల్ని అందరినీ బలముగా ఉదయించు సూర్యుని వలె చెయ్యాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి. మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ఈ ఇయర్ అంతా కూడా బలముతో ఉదయించు సూర్యుని వలె చేయును. హల్లెలూయా. దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? మనం రోజు ప్రార్థన చేయాలి,
రోజు బైబిల్ చదవాలి, మానకుండా చర్చికి వెళ్ళాలి, మనం ఇవన్నీ చేయాలి. ప్రేమిస్తే ఇవన్నీ చేస్తాం కదా, ప్రేమిస్తే దేవుడికి ఏదో ఒకటి ఇస్తాం కదా. వెరీ గుడ్, మంచిది. ఓ మాట అడుగుతాను, నీ బర్త్డే నువ్వు మర్చిపోయావు, హడావిడిగా ఉన్నావు, చాలా హడావిడిగా ఉన్నావు, నీ బర్త్డే మర్చిపోయావు. మర్చిపోయినప్పుడు సడన్గా జీమెయిల్ నుంచి హ్యాపీ బర్త్డే అని వచ్చింది. నీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? ఈరోజు నా బర్త్డేయా అని ఉంటుంది జీమెయిల్ నుంచి. అదే నీ బర్త్డే మర్చిపోయి హడావిడిగా ఉన్నావు, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో గుర్తుపెట్టుకుని ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే చెప్పారు, అప్పుడు ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్? నేనే మర్చిపోయాను రా, నీకెలా గుర్తుంది? థ్యాంక్స్ రా, నన్ను గుర్తుపెట్టుకున్నాను, థ్యాంక్స్. జీమెయిల్ ఓడో ఫేస్బుక్ ఓడో నీ సెల్లకి హ్యాపీ బర్త్డే అని పెట్టినప్పుడు నీకు రాని ఎమోషన్, నీకు రాని ఆనందం, నీ ఫేస్లో కనపడని ఆ ఎక్స్ప్రెషన్ ఒక పర్సన్ చెప్పినప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే జీమెయిల్ ఓడు చెప్పాడు చూసావా, దాంట్లో ప్రేమ లేదు, ఆడు ఆపరేట్ చేశాడు. ఈరోజు బర్త్డే అయిన వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే పోతా అంతే, దాన్ని అది ఆపరేషన్, అది ఆపరేట్ చేశాడు. ఆ హ్యాపీ బర్త్డేలో ఎమోషన్ లేదు, అందుకే ఆ ఎమోషన్ నీలో కన్వే అవ్వలేదు. ఆ భావోద్వేగం ఉంది, ఆ భావోద్వేగం నీలోకి రాలేదు. మన ఫ్రెండ్స్ మనకు చెప్పేటప్పుడు, మన ప్రియులు మనకు చెప్పేటప్పుడు వాళ్ళు ఒక ఎమోషన్తో చెప్తారు. వాళ్ళు చాలా ఆనందంగా హ్యాపీ బర్త్డే రా, నువ్వు హ్యాపీగా ఉండాలి, ఈ సంవత్సరం అంతా నువ్వు చాలా సంతోషంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అందులో ఒక ఎమోషన్ ఉంది, ఒక భావోద్వేగం ఉంది. అందుకనే ఆ భావోద్వేగం మనలో అది రిఫ్లెక్ట్ అవుతుంది. మన ఫోన్ ఉంది, రోజు దాన్ని ముట్టుకోకుండా ఎప్పుడు ఒక రోజు గడపం, 100% దాన్ని ముట్టుకోవాలి. రోజు దాని వంక చూస్తాం, రోజు దాంట్లో మాట్లాడతాం, దాంట్లో మెసేజ్లు చేస్తాం, అంతా రోజంతా దాంట్లో పొద్దున్న లేచినంటే దాన్ని తెస్తాం, రాత్రి పడుకునేప్పుడు ముట్టుకున్న ఆఖరి వస్తువు కూడా అదే అవుతుంది. 2 సంవత్సరాలు వాడేసాం, పాడైపోయిన వెంటనే దాన్ని 1000కో 2000కో అమ్మేసి ఇంకో ఫోన్ కొనుక్కుంటాం సింపుల్గా. మన ఫ్రెండ్స్ ఎవరో మనకు బాగా ఇష్టమైన వాళ్ళు రోజంతా మనతో ఉన్నారు, సాయంత్రం వెళ్ళిపోతున్నారు, ఎలా ఉంటుంది ఫీలింగ్? నెల రోజులు రాత్రి పగలు కలిసి ఉన్నాం, ఏదో ఒక ప్రాజెక్ట్లో కలిసి ఉన్నాం, మాట్లాడుకున్నాం, షేర్ చేసుకున్నాం. ఆ పర్సన్ వెళ్ళిపోయేటప్పుడు మనసులో ఒక దుఃఖం ఉంటుంది. వారం రోజులకి, నెల రోజులకి, 20 రోజులకి నీ దగ్గర ఉన్న ఒక వ్యక్తి వెళ్ళిపోతుంటే నీకు ఒక బాధ ఉంటుంది నీలో. కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాడిన ఫోను వస్తువు ఏదైనా వెళ్ళిపోతుంటే ఆ ఫీలింగ్ నీకు రాదు. ఎందుకంటే ఇది ఒక యంత్రాన్ని మనం వాడుకుంటాం, కానీ ఎమోషన్ ఉండదు. ఎవడో ఒకడికి ఎమోషన్ ఉంటుంది. ఆ వాడేసిన సెల్ ఫోన్లన్నీ దాచుకుని రోజు చూసుకున్నాడు ఉంటాడు, ఎక్కడో ప్రపంచంలో ఎవడో ఒకడు ఉంటాడు ఎక్కడో. కానీ జనరల్గా మన ఎవరికి ఒక యంత్రంతో ఎమోషన్ ఉండదు, భావోద్వేగం ఉండదు. బాగా పనిచేస్తే పనిచేసింది, ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తాం, ఎవరికైనా కావాలంటే దాన్ని వదిలేస్తాం. కానీ ఒక వ్యక్తి మనకు దూరం అవుతున్నప్పుడు మన మనసులో ఒక చింత, బాధ, కొన్నిసార్లు అంటాం బెంగ అంటాం. బెంగ అంటే దాని కలర్ ఏంటి, దాని వెయిట్ ఏంటి, అది ఎలా ఉంటుంది, ఎవరన్నా చెప్పగలుగుతావా? ఏరా తినలేదంటే బెంగగా ఉంది, ఏది బెంగ ఏంట్రా? ఒక ఎమోషన్ ఉంటుంది. ఒక వ్యక్తి మనకి ఏదైనా చెప్పినప్పుడు, లేదా ఒక వ్యక్తి మనతో కలిసి ఉన్నప్పుడు, దూరం అవుతున్నప్పుడు ఒక భావం ఉంటుంది, ఒక భావోద్వేగం ఉంటుంది. అది ప్రేమ. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించుట అంటే రోజు మోకరించి ప్రార్థన చేయడం, రోజు బైబిల్ తీసి చదవాలి. ఎందుకంటే దేవుని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి. దేవుని మనం ప్రేమించాలంటే దేవుడికి ఏదో ఒకటి ఇవ్వాలి, మన కానుకిద్దాం. దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి. దేవుణ్ణి ప్రేమించాం కాబట్టి, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం కాబట్టి. తప్పు. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే ఆయన కోసం ఏదో ఒకటి చెయ్యకుండా ఉండలేవు. హల్లెలూయా. నువ్వు ఇస్తున్నందుకు ప్రేమించినట్టు కాదు, ప్రేమించావు కాబట్టి నువ్వు దేవునితో అలాంటి మూమెంట్ నీకు ఉంటుంది. దేవుని దగ్గర రోజు చాలా టైం గడిపేసేవాళ్ళు వాళ్ళ హృదయాలు ప్రభుతో కలవనప్పుడు వాళ్ళు చేసే ప్రార్థన, వాళ్ళు దేవుడి కోసం చేసే త్యాగాలు, ఒక జీమెయిలోడో, ఫేస్బుక్కోడో, వాట్సాప్డో హ్యాపీ బర్త్డే మెసేజ్ పెట్టినప్పుడు మనం ఎంత లైట్ తీసుకుంటామో. అసలు ఎవడైనా దాన్ని అసలు కన్సిడర్ చేస్తామా? ఎవడో కన్సిడర్ చేయం.
మన ఫ్రెండ్స్ ఎవరన్నా అస్తమాన్ ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏంటని అడిగితే అది ప్రతిరోజు నాకు ఫోన్ చేస్తాడంటాడు. కస్టమర్ కేర్ ప్రతిరోజు 2 సార్లు చేస్తారు. ఎప్పుడన్నా కన్సిడర్ చేసామని ఫ్రెండ్గా? ఏ ఒక బాండింగ్ ఉంది, ఒక భావోద్వేగం ఉంది, ఒక ఫీలింగ్ ఉంది, అది లేదు. అందుకే ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి ఒకడు వచ్చి అన్నిటికన్నా గొప్ప ఆజ్ఞలు ఏంటి అని అడిగితే ఆయన చెప్పిన మాట ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 33వ వచనం. పూర్ణ బలముతోను పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుట, ఒకడు తన వలే తన పొరుగువాడిని ప్రేమించుట సర్వాంగోమాలన్నిటికంటే అధికమన్నాడు. దేవుణ్ణి ప్రేమించడం కోసం ఏం చెప్పాడు? పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో. హల్లెలూయా. 3 కండిషన్లు పెట్టాడు. ప్రేమించడం అంటే ఏంటంటే ఇతర సువార్తల్లో కూడా దాన్ని కరెక్ట్గా పెట్టుకుంటే 3 విషయాలు ఏముంటాయంటే పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో మనం దేవుణ్ణి ప్రేమించాలట. హల్లెలూయా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడో తెలుసా? పూర్ణ హృదయం, హార్ట్. దీనికి బ్రెయిన్ లేదు. గుండెకాయకి బ్రెయిన్ ఉందండి? లేదు. గుండెకాయకి బ్రెయిన్ లేదు. అది ఆలోచించగలదా? చెప్పండి. ఆలోచించలేదు. దానికి ఏమైనా తెలుసా? ఏమీ తెలీదు. కానీ మనకిష్టమైన వాళ్ళు దూరం అయిపోతుంటే లాగుతుందండి అది. దానికి ఏం తెలియదు కదా. దానికి బ్రెయిన్ లేదు, దానికి చెవులు లేవు, దానికి కళ్ళు లేవు, కానీ దానికి ఎమోషన్ ఉంది, భావోద్వేగం ఉంది. దానికి మనకి నచ్చింది ఏదైనా జరిగినప్పుడు గుండె అంతా పులకించిపోతుంటుంది, ఆనందం. వాళ్ళు చెక్ చేసేటప్పుడు ఉండంటే ఊరికి ఆనందపడిపోకండి, పెరిగిపోతుంది బీట్. దానికి వినబడిందా? దానికి కనబడిందా? మన బాడీలో ఉన్న హార్ట్ ఉంది, దానికి ఎమోషన్ ఉంది. దేవుడు మొట్టమొదట ఏ మాట చెప్పాడు తెలుసా? నీ పూర్ణ హృదయముతో. హల్లెలూయా. దేవుడు కోరుకునే ప్రేమ ఏంటో తెలుసా? ఎక్కడి నుంచి మొదలవ్వాలి? నీ హృదయంలోంచి మొదలవ్వాలట. హృదయంలోంచి ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు, హృదయంలో ఒక వ్యక్తిని బలంగా నిలుపుకున్నప్పుడు, వాళ్ళంటే మనకి చాలా ఇష్టం ఉన్నప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది, భావోద్వేగం. వాళ్ళు ఆ పూటంతా మాట్లాడకపోతే, లేదా ఆ రోజంతా మాట్లాడకపోతే ఏదో చింత అండి. యాక్టివ్గా అనిపించదు, హ్యాపీగా అనిపించదు. ఈ గుండె ముందున్నంత సంతోషంగా ఉండదు. ఏంట్రా రీజన్ అని దాన్ని అడిగితే అదేం చెప్తుందో తెలుసా? ఇది ఎవరి వలనైతే హ్యాపీగా ఉందో వాళ్ళతో కమ్యూనికేషన్ లాస్ అయింది ఆ రోజు. అందుకే అది బాధపడుతుంది. రోజు ప్రార్థన చేయడం కాదు ప్రేమించడం అంటే. ఒకవేళ ప్రార్థన చేయడానికి కుదరనప్పుడు, ఈరోజు నేను దేవుడితో మాట్లాడలేకపోయినా లోపల నొప్పి వస్తుంది చూసావా, వాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నవాడు. హల్లెలూయా. చేసేసి లెగిసిపోయి, కుదిరితే చేసి, కుదరకపోతే మానేసి, బాగా కుదిరితే రోజు 10 సార్లు చేసి, నువ్వు ఒక 5-6 సార్లు రోజు ఎక్కువ సార్లు ప్రార్థన చేసావు అనుకో, ఆ రోజు ఎక్కువ సార్లు ప్రార్థన చేసావు అనుకో, నీ హార్ట్ ఆనందంతో పులకిస్తుంది అనుకో. నువ్వు మాట్లాడేవి చూసావు ప్రార్థనలో, ప్రేమతో మాట్లాడినవి. హల్లెలూయా. ఇప్పుడు లవ్ అంతా ఏంటంటే లోకంలో ఎలాంటి లవ్ ఉందో అలాంటి లవ్వే. 31వ తారీఖున నాకు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు, దానికోసం ఇడిపోతారు. బర్త్డేని ఎందుకు గుర్తు పెట్టుకోలేదు నువ్వు? నా బర్త్డే గుర్తులేని నీకు నా జీవితాంతం నన్ను కాపాడుకోగల. అరే దానికి దీనికి సంబంధం ఉందరా? అరే అన్నం తింటారా గడ్డి తింటారా? నాకు అర్థం అవ్వదు. బర్త్డేని గుర్తుపెట్టుకోకపోతే జీవితాంతం పట్టించుకోలేనట్టే. అయితే బర్త్డే కరెక్ట్గా అలారం పెట్టుకుని హ్యాపీ బర్త్డే చెప్పి వదిలేసిపోయిన పర్లే. ఆమె ఏమనుకుంటుందంటే నా బర్త్డే గుర్తుపెట్టుకున్నాడు కాబట్టి ఏదో రోజు వస్తాడులే అనుకుంటుందా? ఏమిరా, బయటంతా యాంత్రికమే. చీర ఇచ్చామా లేదా,
లేకపోతే వాళ్ళ ఆవిడకి ప్రేమించినట్టు గుర్తు కాదు అది. యాంత్రికం. మనందరి రిలేషన్స్ ఏమైపోతున్నాయంటే ఉండే కొద్దీ యాంత్రికమైపోయి హృదయాలు కనెక్ట్ అవ్వట్లేదు. వెంటనే బ్రేకప్లు, వెంటనే మాట్లాడుకోవడం మానేయడాలు, వెంటనే వేరే కాపురాలు పెట్టేయడాలు, వెంటనే అమ్మతో మాట్లాడకపోయినా ఉండగలడం, నాన్నతో మాట్లాడకపోయినా ఉండగలడం. భార్య ఒక 10 రోజులు దూరంగా వెళ్ళిపోయిందంటే హ్యాపీ. ఇంకా అదొక యాంత్రికమైన రిలేషన్స్. అదే యాంత్రికత ఎప్పటి నుంచో ప్రభు విషయంలో వచ్చింది క్రైస్తవులకి. వాళ్ళు ఒక వారం చర్చికి రాకపోతే, నేను విశ్వాసంగా ఉన్నప్పుడు ఒక వారం నేను చర్చికి వెళ్ళలేకపోతే ఇంటి దగ్గర ఒక గంట ఏడిసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సుబ్బలక్ష్మి గారు అంటారు, ఆవిడ దగ్గర తాళం తీసుకుని చర్చి తలుపులు తీసి, కరెంటు కూడా ఉండేది కదా అప్పుడు, చీకట్లో 5:30, 6 ఆ ప్రాంతాన్ని చర్చిలో కూర్చుని 2 గంటలు బాధపడి ఏడ్చి, ప్రభువా ఈరోజు నీ చర్చికి రాలేకపోయాను, పాడలేకపోయాను, వాళ్ళు పాడుతుంటే చప్పట్లు కొట్టలేకపోయాను, వాక్యం వినలేకపోయాను, ప్రభువా నన్ను క్షమించు. పెయిన్ ఒక 5 నిమిషాలు లేటుగా వచ్చినప్పుడు చాలా పెయిన్. కాకినాడలో వర్షిప్ అయిపోయి వచ్చేటప్పుడు ఎప్పుడన్నా అక్కడ లేట్ అయితే నేను అంటాను, బాక్స్ పెట్టేయి, ఎక్కడికి వచ్చానో తింటాను. అదే టైం కదండి, లోపలికి వచ్చి తిని వెళ్ళొచ్చు కదా అంతానన్నా సరే, బాక్స్ పెట్టేయి. ఒకవేళ దారిలో ఏదైనా అడ్డొచ్చి లేట్ అయితే దాన్ని ఇది తట్టుకోలేదు. ఎందుకంటే ఇది దేవునితో కలిసి ఉంది. దేవునికి అది కావాలి. హల్లెలూయా. దేవునికి అది కావాలి. ఆయన దేనికి స్పందిస్తే దానికి స్పందించేలాగా, ఆయన దేని కొరకు బాధపడుతుంటే దాని కొరకు బాధపడేలాగా, ఆయన దేనికోసం ఆనందంతో పొంగిపోతాడో దానికోసం పొంగిపోయేలాగా ఎప్పుడు నీ హృదయం అవుతుందో అప్పుడు నీ పూర్ణ హృదయముతో దేవుని నువ్వు ప్రేమించినట్టు. హల్లెలూయా. మొన్న ఒక బ్రదరు నాతో మాట్లాడతా, అన్న 3 రోజులు నీ దగ్గర ఉండిపోతాను, ప్లీజ్ నాకు ఛాన్స్. లేదు, అంత ఖాళీ ఉండదు, నేను చెప్తాను తర్వాత వద్దు, అన్న 3 రోజులు కావాలన్నా. చాలా బతిమాలేస్తున్నాడు. వద్దు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసిపోను. అలా అవ్వదు, ఎక్కడికి వెళ్తే అక్కడ తీసిపోయాడు. అందరి మధ్యన ఉన్నాడు. మనవాడు భుజం మీద చేసి పక్క తీసుకెళ్ళి, నన్ను ఎవడెప్పుడు చంపేస్తాడో తెలియదు, మరి నా కోడ వస్తానన్నావు, నేను ఒకడినే అందుకే తిరుగుతాను, నాకు పక్కన ఎవడో ఉంటే నాకేం ఇబ్బంది కాదు, నొప్పి కాదు, పోతే నేను ఒకడినే పోదాం అనేది నా ఫీలింగ్. ఎప్పుడైనా నేను ఒకడినే ఎందుకు తిరుగుతానంటే పోతే నాతో ఆగిపోద్ది, అందుకే నేను ఒకడినే వెళ్తాను. నీకు పెళ్ళి అయింది, పాప పుట్టింది, మరి ఏం చేద్దాం అన్నాను. అన్నయ్య అయితే నువ్వు చెప్పన్నయ్య అప్పుడు వస్తానులే అన్నాడు. వెళ్ళిపోతా నేను చూసి, ఎందుకు అంత అలాగా అన్నాడు. ఎందుకు అంత అలా అంటే, ఇది నా దేవుణ్ణి ప్రేమిస్తుంది. హల్లెలూయా. నా దేవుడు దేనికోసమన్నా బాధపడతంటే దాని విషయంలో నేనేమైనా చేస్తే అది నాకు ఉచ్చులా చుట్టుకుంటుందైనా సరే ఒక్క క్షణం ఆలోచించను. ఆయన ఫీల్ అవుతున్నాడు, మనం కూడా ఫీల్ అయిపోదాం. నువ్వు ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు, యేసు ప్రభు గురించి చదువుతున్నప్పుడు బాగా పొంగిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను చెప్తాను ఒకటే. శిష్యులు సువార్త చేసి వచ్చారు. వచ్చిన తర్వాత, ప్రభువా దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ప్రభువా అద్భుతాలు జరిగిపోతున్నాయి అని చెప్తే ఆ క్షణమే అంటాడైనా, అపవాది సాతాను మెరుపు వలె కింద పడుతూ నేను చూచి తిని, ఆ క్షణమే ఆయన పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి అని ఉంటుంది. అది మళ్ళీ వెనక్కి చదువుకుని ముందు చదువుకుని నాకు పొంగిపోతుంటాను. ఎందుకంటే యేసు ప్రభు భూమి మీద అంత ఆనందంగా ఉన్న సందర్భం ఇంకొకటి లేదు. హల్లెలూయా. అది చదువుతున్నప్పుడు నా మనసు ఎంత పులకెంతంటే, అందుకనే ఎవడైనా పలానాలకు దెయ్యం పెట్టింది, వీళ్ళకైనా పెట్టిందంటే ఆడు కింద పడ్డాడంటే ఈయనకి ఆనందం. అపవాది మెరుపు వలె కింద పడ్డాడంటే ఎందుకు? వీళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి దెయ్యాలు ఎల్లగొడుతుంటే అప్పుడు దాకా నాదే రాజ్యం అనుకున్నవాడు ఎక్కడికక్కడ వీళ్ళు ఎల్లగొడేస్తుంటే దెయ్యాలన్నీ వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాయి, రే నాయన నువ్వు బాగానే ఉన్నావు, పైన వీళ్ళు ఎవరో బ్యాచ్ వచ్చి మమ్మల్ని తరిమి కొడుతున్నారంటే అవునా అని ఉంటాడు. దాన్ని ప్రభు చూసి ఆడు కింద పడ్డం నాకు కావాలి. మన శత్రువు ఎవడైనా పడిపోయినప్పుడు, అంటే అన్యులుగా ఉన్నప్పుడు
పడిపోయినప్పుడు మన మనసులో ఒక శాడిస్ట్ ఆనందం ఉంటుంది. పడ్డాడరా అయిపోయాడు. దేవుడిది శాడిస్ట్ ఆనందం కాదు, వాడి భూమిని నాశనం చేస్తున్న శత్రువు. కానీ ఆయన శత్రువు పడినప్పుడు ఆయన పొంగిపోతాడు. హల్లెలూయా. దెయ్యం ఎల్లగొట్టినప్పుడు అది ఇంటికి వస్తుందా, మా పిల్లల మీద అటాక్, ఇవన్నీ కాదు. నేను ఏం ఆలోచిస్తాను తెలుసా, ఆయన మస్తు హ్యాపీగా ఉంటాడు రా ఈరోజు, భలే హ్యాపీగా ఉంటాడు. అపవాది ఎప్పుడు ఓడిపోతుంటే అప్పుడు యేసయ్య ఆనందిస్తాడు. యేసయ్య ఆనందిస్తాడు అన్నప్పుడు నీ గుండె పొంగుద్దు, చూసావా సంతోషంగా. నువ్వు ప్రేమిస్తున్నావు యేసు ప్రభువుని. హల్లెలూయా. చర్చికి వెళ్తున్నాను, కానుకెత్తున్నాను, చర్చి ఇచ్చేసాను, స్థలం ఇచ్చేసాను, కట్టిన్లు కొన్నాను, భోజనాలు పెట్టాను, ఇవన్నీ తర్వాత చేసే పనులు. ఫస్ట్ ఎక్కడి నుంచి చెప్పాడు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ హృదయముతో. నీ హృదయం ప్రభువుకి కనెక్ట్ అవ్వని ప్రేమ ఉంటుందే, అది వేషం. ఆ వేషాలు మనుషులకు తెలియక వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చి బయటికి తీసుకెళ్ళి రోజా పువ్వులు ఇచ్చి గ్రీటింగ్లు ఇస్తుంటే ప్రేమను అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు లోపల సంగతి. కానీ దేవునికి తెలుసు. దేవునికి తెలుసు కాబట్టి నిజంగా ప్రేమించే వాళ్ళ కోసం ఆయన వెతుకుతున్నాడు. అక్కడ రాయబడిన మాట, ఎందుకంటే ఒక మంచి యుద్ధం జరిగింది అక్కడ, చాలా అద్భుతమైన యుద్ధం జరిగింది. శత్రువులు 900 చిల్లర యనపరథాలు విపరీతమైన కాల్బలంతో ఉంటే ఒక్క స్త్రీ, దెబోరా అనే స్త్రీ, ఆమెతో దేవుడు మాట్లాడి సైన్యాన్ని అప్పగిస్తాను, సీసెరా అనేవాడిని ఒక స్త్రీకి అప్పగిస్తానని చెప్పాడు. ఈ స్త్రీ బారాకును కలుపుకుని కొంతమంది జనంతో వేసుకుని యుద్ధం గెలిచేశారు. యుద్ధం గెలిచినప్పుడు అప్పుడు రాశారు పాట, అంతకుముందు చాలాసార్లు ఇశ్రాయేలు పాపంలో పడ్డారు, దేవుడు శత్రువులకు అప్పగించాడు, పడ్డాడు లేచాడు, పడ్డాడు లేచాడు, పడ్డాడు లేచాడు. అలాంటప్పుడు వాడికి బలం ఉండదు. 100 సార్లు పడినాడు, 101సారి అలంతా నీరసంగా లెగుతాడండి. అవునా? 10 సార్లు పడి, ఫస్ట్ సారి పడిపోయినాడు జమ్మలు లేచిపోవచ్చు పాములాగా. 10 సార్లు పడితే జాగ్రత్తగా అన్ని సర్దుకుని లెగుతాడు. ఇశ్రాయేలు పలుమార్లు పడ్డారు, కానీ దేవుడు వాళ్ళ కోసం ఏం మాట్లాడాడు తెలుసా? బలముగా ఉదయించు సూర్యులు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రేమించారు. దేవుడు ఇప్పుడు మనందరినీ అడుగుతున్నది ఏంటో తెలుసా? నీ పూర్ణ హృదయముతో నన్ను ప్రేమిస్తున్నావా? ఎంతమంది హృదయాలు దేవునికి స్పందిస్తున్నాయి? ఎంతమంది హృదయాలు దేవుని ఆనందం కోసం, దేవుని బాధ కోసం ఆలోచిస్తాయి, స్పందిస్తాయి? కనీసం మన కళ్ళ ముందు ఒకవేళ అక్కడ డ్యాన్సులు వేసి ఆటలాడేస్తుంటే చి దిక్కుమాలోళ్ళు, ఎన్నిసార్లు చెప్పిన వీళ్ళకి బుద్ధి రాదురా అని పోయేవాడు ఉంటాడు. అది చూడగానే మనసంతా బాధగా, దుఃఖంగా అనిపించి చా ఇప్పుడుకి మారుతారు వీళ్ళు అనేవాడు. వీళ్ళిద్దరికి తేడా ఏంటో తెలుసా? ఒకడికి దేవుడు అంటే ఇష్టం, అందుకే వాళ్ళని తిట్టుకుని పోయాడు. ఒకడికి దేవుడు అంటే పూర్ణ హృదయంతో ప్రేమ. దేవుడు అక్కడ ఏం ఎమోషన్ కలిగి ఉన్నాడో అదే ఎమోషన్ వాళ్ళు కూడా కలిగి ఉంటారు. అది దేవుడు మనందరి నుంచి కోరుకునే ప్రేమ. ఆ ప్రేమ ఎవడికి ఉంటే వాడు ఎన్ని మబ్బులైన వాడికి, ఎన్ని మబ్బులు అడ్డుపడినాయి, వాడి ఉదయం మాత్రం ప్రతిరోజు బలంగా ఉదయించే సూర్యుని వలె. హల్లెలూయా. దాన్ని ఎవడు తట్టుకోలేడు, దాన్ని ఎవడు ఆపలేడు, దాని గురించి ఎవడు ఏమి చేయలేడు. ప్రయత్నం చేస్తారు, కానీ దేవునితో కనెక్ట్ అయిన హృదయం ఉంటుంది, అది ఆగదు. దానికి భయం ఉండదు, దానికి భయం ఉండదు. దేవునితో ఎడబాటుని తట్టుకోలేదు అది. దేవుడు మాట్లాడకపోతే దర్శనాలు రావట్లేదంటే, చాలా రోజుల నుంచి మాట్లాడలేదంటే అలా అనుకుంటాం, చూసావా? అలా అనుకున్నప్పుడు చాలా బాధగా, నీకు బాగా ఇష్టమైన వాళ్ళు 2 రోజులు ఫోన్ చేయలేదనుకో, 20 రోజులు ఫోన్ చేయలేదనుకో, అలాంటప్పుడు నీకు ఎలాంటి బాధ ఉంటుందో, దేవుడు నీతో మాట్లాడలేనప్పుడు అంతటి నొప్పి నీకు ఉందంటే ఎస్, నీ హృదయం దేవుణ్ణి ప్రేమిస్తుంది. హల్లెలూయా. ప్రభు మూడు అడిగాడు. ఫస్ట్ ఏంటో తెలుసా? నీ హృదయంతో కాదు, నీ పూర్ణ హృదయంతో, నీ హోల్ హార్ట్, నీ గుండెకాయ అంతా కూడా, అదంతా ఎప్పుడు యేసుని ప్రేమించాలట. ఎప్పుడు ఒక్కొక్క టైంలో విపరీతమైన ప్రేమ ఉంటుంది ప్రభు మీద, ఒక్కొక్క టైంలో తగ్గుతుంటుంది. ఒక టైంలో విపరీతమైన ప్రేమ ఉంటుంది, ఒక్కొక్క టైంలో తగ్గుతుంటుంది. నాకు దేవుడు ఈ మాట ఇచ్చాడు కదా, ఈ నవంబర్ నుంచి నేను దీని గురించి ఆలోచిస్తుంటే మళ్ళీ అరే నా హార్ట్ సరిగా స్పందించట్లేదు, స్పందిస్తుంది కానీ సరిగా స్పందించట్లేదు. మళ్ళీ నేను మళ్ళీ దేవునికి దగ్గర అవ్వాలి. నాకు ఈ కేసులు పడినప్పుడు నాకు ఆప్తులే, వాళ్ళేమి నాకు శత్రువులు కాదు,
నా ఆప్తులు నాకు చాలామంది నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, కొన్ని రోజులు సైలెంట్గా ఉండు, కొన్ని రోజులు షార్ట్ ఫిల్మ్లు ఆపి, కొన్ని రోజులు పోస్టులు పెట్టడం ఆపి, కొన్ని రోజులు వాళ్ళని వీళ్ళ జోలికి వెళ్ళడం మాని, ఈ బెరణహామోళ్ళు గొడవల్లోకి వెళ్ళడం మాని. నాకేమని అనిపించిందంటే, కొన్ని రోజులు గుడ్డు కొట్టుకోవడం ఆపించేయి అన్నట్టు అనిపించింది. ఆగుద్ది అది? ఆగితే మళ్ళీ కొట్టుకోవడం ఉంటుందా? ఎవరిది చెవిలోకి వెళ్ళేది కాదు. వాళ్ళు ఎంత మొత్తుకున్నా నాకు చెవిలోకి వెళ్ళేది కాదు. ఎందుకంటే నాకు ఎవడి మీద కోపంతో చేయట్లేదు, ఎమోషన్. నా దేవుడు దానికి ఎమోషనల్ అవుతున్నాడు, నేను ఎమోషనల్ అవుతున్నాను. నా దేవుడు దానికి హ్యాపీ అయ్యాడా, నేను కూడా హ్యాపీ అవుతాను. ఇక దాంట్లో ఇంకేమీ లేదు చేయడానికి. మీ హృదయాలు దేవునికి కనెక్ట్ అయితే, మన హృదయాలతో దేవుణ్ణి ప్రేమించగలిగితే ప్రభు కన్నా ఆనందించేవాడు ఎవడో లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండోది ఏంటో తెలుసా? నీ పూర్ణ మనసుతో. హృదయం ఏంటంటే, నీ కళ్ళు ముందు ఆ సందర్భం కనబడింది, ఎమోషన్ అయింది. నీ కళ్ళు ముందు దేవునికి సంబంధించిన మంచి జరిగింది, ఎమోషన్ అయింది. చర్చిలో ఎవరైనా మంచి సాక్ష్యాలు చెప్తున్నప్పుడు చాలామంది పక్క వాళ్ళతో మాట్లాడుకోవడం, పుస్తకాలు తిరగడం ఇవన్నీ చేస్తారా? నన్ను చూడండి, దేవుడు చేశాడు, ఆనందంగా ఉంటుంది. చాలామంది మామూలుగా తీసుకుంటారు, సాక్ష్యాల టైంలో మాట్లాడుకోవడానికి వాటికి వాడుకుంటారు. దేవుడు చేసిన కార్యాలను ఒక వ్యక్తి ఆనందంగా చెప్తుంటే, అంటే దేవుడు అక్కడ ఆనందిస్తున్నాడు. ఎక్కడ ఆనందం ఉంటుంది? టైం లాగేసుకుంటున్నా, ఏం జరిగిపోతున్నా, ఆ బాధ ఉన్న ఈ ఆనందం ఉంటుందే, ఆ బాధను కొట్టేస్తుంది. దేవుని స్తోత్రం. ఇది హార్ట్తో ప్రేమించడం. ట్రై చేయండి. చాలామంది హార్ట్తో ప్రేమించట్లేదు, మీకు అర్థమైపోద్ది. నేను ఇందాక చెప్పిన విషయాలు బట్టి మనకు అర్థమైపోద్ది. రెండోది, నీ మనసుతో ప్రేమించడం. మనసు అంటే ఇక్కడ ఉంటుంది. మనసు అంటే ఎక్కడ ఉంటుంది? మైండ్ ఇక్కడ ఉంటుంది. నా మనసంతా నువ్వే అంటాడు, ఇక్కడ చేయటారే, అక్కడ లేదు. మనసు అక్కడ లేదు, ఎక్కడ ఉంది. దేవుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఊరికి నేను చెప్పాను అనుకో నా మాటలో, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు. ఎక్కడేం జరుగుద్ది? నువ్వు ఏం చేయాలి, నీ ఫ్యూచర్ ఏంటి, నీకు ఎలా సంపాదించాలి, ఏం దాచుకోవాలి, లేదా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ ఎక్కడ తయారవుతాయి? ఆలోచనలో. ఎక్కడ ఆలోచనలన్నీ ఇక్కడ తయారవుతాయి. ప్రభు ఏమన్నాడో తెలుసా? నీ ఎమోషన్లో నేను ఉండాలి, నీ థింకింగ్లో నేను ఉండాలి. అరే దేవుడు దీనికి ఆనందంగా ఉన్నాడు, ఇలా చేస్తే ఆనందంగా ఉన్నాడు, ఇలా చేయడానికి నేను ఇంకేం చేయాలి? ఏం చేస్తే ప్రభు హ్యాపీగా ఉంటాడు? ఏం చేస్తే ప్రభు హ్యాపీగా ఉంటాడు? అయ్యో ఇలా జరగడానికి కారణాలు ఏంటి? దేవుడు దుఃఖపడడానికి అవకాశాలు ఏంటి? ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు, జనరల్గా ఒక గంట 2 గంటలు ఖాళీ దొరికింది అనుకోండి, ఎవరైనా ఎప్పుడైనా ఒంటరిగా ఖాళీగా కూర్చున్నప్పుడు దేవుడు ఏం చేస్తుంటాడంటే, అసలు ప్రభు ఎలాంటి కార్యాలు చేశాడే మన జీవితంలో, బైబిల్లో ఎలాంటి. నీకు నువ్వు ఒంటరిగా ఎప్పుడైనా దేవుడి గురించి ఆలోచించావా? ఎవరైనా అండి, ఎప్పుడైనా మ్యాక్సిమం ఏముంటుంది? ఏం వండాలి, ఏం దయాలి, వాళ్ళు అలా అనేసారేంటి, లోపల నుంచి దేవేస్తుంది ఏంటి నాకు, ఎందుకు ఇక్కడ ఈ హృదయం దగ్గర, ఈ ఆలోచన దగ్గర ఇవన్నీ ఉన్నాయి. అందుకే అవి లోపల తిరుగుతా ఇంకా 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 వాడి ప్లాన్లో వ్యవహారాలు మామూలుగా ఉండవు. ఎక్కడ ప్రభు ఉన్నప్పుడు, మన ఆలోచనలో ప్రభు ఉన్నప్పుడు ఎక్కువ దాని గురించే థింకింగ్. గబుక్కుని పక్కడొచ్చి కదిపడంగా మాట్లాడినప్పుడు దేవుని గురించి మాట్లాడతాయి. ఎందుకంటే నీ మనసులో అది ఉంది. నీ మనసు వాక్యముతో నిండినప్పుడు నీ నోరు అది మాట్లాడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఏం మాట్లాడాలో గుండె డిసైడ్ చేయదు, దానికేం సంబంధం లేదు. నువ్వు ఏం మాట్లాడాలో డిసైడ్ చేసేది తెలుసా? నీ మనసుతో ప్రభువుని ప్రేమించినప్పుడు, అంటే నీ ఆలోచనల్లో ప్రభు ఉన్నప్పుడు, వాటిని మరలా మనన చేసుకుని ప్రభు చేసిన కార్యాలను స్తుతించుకుంటూ, నేను అనుకుంటాను చాలాసార్లు, దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకుని స్తుతించాలి. నాకు అది సంతోషమో బాధ నాకు తెలియదు, కానీ ఎప్పుడు కొత్త జరిగితే పాత ఏం గుర్తు చేసుకుంటాం? ఇంకా నాకు ఉన్న మెమొరీ అంతంత మాత్రం. పాత ఏం గుర్తు చేసుకుంటాం? అన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మీరు ఎవరైనా 2-3 మాట్లాడుకునేటప్పుడు, లేదా ఒంటరిగా కూర్చుని ఆలోచించుకునేటప్పుడు, లేదా ఒక బస్ జర్నీ, ట్రైన్ జర్నీ చేస్తున్నారు, ఖాళీగా ఉన్నప్పుడు జనరల్గా పాట పెట్టుకుని పడుకుంటాం, లేదంటే మెసేజ్ పెట్టుకుని పడుకుంటాం, లేదా నిద్రపోతాం, లేదా ఎవరితో ఫోన్ మాట్లాడతాం. ఇవేమీ కాకుండా ఒక అరగంట గంట ఎప్పుడైనా దేవుని గురించి ఆలోచిస్తుంటావా? అసలు రాకడ ఎలా ఉంటుంది అంటావు, ప్రభు ఎలా వస్తాడంటావు, ఇంతమంది నశించిపోయే వాళ్ళు ఉన్నారు, దేవుడు ఏమైనా చేస్తే బాగుండు వీళ్ళ గురించి,
ప్రభా నన్ను ఇంకా ఆత్మీయంగా బలపరచు. దేవుని గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? అసలు ఉంటారంటారా? ఖాళీ దొరికితే ఆ టైంలో దేవుని కోసం పదే పదే ఆలోచించేవాళ్ళు. ఎక్కడ ప్రభువుని ప్రేమిస్తే మన ఆలోచనల్లో యేసయ్య ఉంటాడు. హల్లెలూయా. మన ఆలోచనలో యేసయ్య ఉన్నప్పుడు మన మాటల్లో, మన పనుల్లో అన్నిట్లోనూ యేసు బయటికి కనబడతాడు. హల్లెలూయా. ఏమి లేదు చర్చికి వచ్చేసి అయిపోయింది, లెక్కలతో వెళ్ళిపోయినాయి. నెలంతా కాపాడినందుకు, జీవితాన్ని మనకి ఇచ్చినందుకు, మన కోసం ప్రాణం పెట్టినందుకు లెక్క ఏంటంటే సెట్లు నెలకు 4 సార్లు చర్చికి వెళ్ళి హాయ్ చెప్పేసి మన డబ్బులో టైత్ తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చేస్తే లెక్క సెటిల్ అయిపోయింది. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో ఆయన్ని ప్రేమించాలట. హల్లెలూయా. నీ ఆలోచనల్లో ప్రభువుని పెట్టుకొని చూడు. చాలామంది అన్న ఆలోచనలు అటు వెళ్ళిపోతున్నాయి, ఇటు వెళ్ళిపోతున్నాయి, ఏదో చూసేయాలనిపించేది. అరే నీ ఆలోచనతో ప్రభుని ప్రేమించు, నీ పూర్ణ మనస్సుతో ప్రభుని ప్రేమించు. ఆయన తప్ప ఇంకొకరు కనబడి నీకు. హల్లెలూయా. సినిమాల్లో ఈడెవరినో ప్రేమించినప్పుడు వాళ్ళ అమ్మ గ్లాస్ ఇచ్చి టీ తాగరా అంటే ఆడు చూసి నవ్వేస్తుంటాడు. వాళ్ళ అమ్మ ఇంకా ఆవిడ వాళ్ళ లవర్ కనపడుతుంటుంది ఆడికి. ఊరికే సినిమాలు అది ఎత్తాడరా అనుకుంటారు. నిజంగా ప్రేమించిన అడుగు అలాగే ఉంటుంది, పిచ్చెక్కిపోద్ది. ఎటు చూసినా అదే కనపడుతుంటుంది. అదే అంటే అమ్మాయిని కాదు, ప్రేమించిందని అర్థం. మళ్ళీ మీరు ఏమని అనుకున్నారు? అదే గుర్తొచ్చి, అదే ఆలోచన వచ్చి, అదే ఎటు చూసినా ఇది ఎలా కొంటే ఏదైనా మంచి చూస్తే ఇది తనకైతే బాగుంటుందేమో, ఇది ఇది కొంటే బాగుంటుందేమో. అరే వస్తువులు చూస్తే వాళ్ళకి చెత్త బాగుంది అనిపిస్తుంది. ఏదన్నా అందమైన ప్లేస్ ఇస్తే ఈ ప్లేస్కి తను తీసుకొస్తే భలే ఉండేదే. ఎందుకు ప్రతి స్పాట్లోనూ తను గుర్తొస్తుందంటే, నీ మనసుతో ప్రేమిస్తున్నావు కాబట్టి. యేసును నీ మనసుతో ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఓ పెద్ద హోర్డింగ్ చూస్తే ఎక్కడ యేసే వాక్యం పెడితే భలే ఉంటుందా? ఓ గ్రౌండ్ చూస్తే ఇలాంటి ప్లేస్లో ఎప్పుడైనా మంచి మీటింగ్ పెడితే, ఏం చూసినా ఒక మంచి బిల్డింగ్ అని ఉంటాయి. ఎలాంటి ప్లేస్లో చర్చ్ కడితే, ఇందాక తిమ్మాపురం మీద వెళ్ళిపోతుంటే ఎప్పుడు రోడ్డు మీద చర్చ్ కనపడతా. అసలు ఈ ఊళ్ళో చర్చ్ ఉంటుందంటావా ప్రభువా? ఈ ఊళ్ళో చర్చ్ లేకపోతే మన వాళ్ళు ఎవరో ఒక నీ ఊరికి పంపించే ప్రభువా అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్తుంటే మళ్ళీ నాకు గుర్తొచ్చింది, నా మనసులో ప్రభు ఉన్నాడు. దేవుని స్తోత్రం. మన మైండ్లు ఎన్ని దేవుణ్ణి ప్రేమిస్తాయంటారు? మామూలుగా మన మనసులు, ఎంతమంది మనసులు దేవుణ్ణి ప్రేమిస్తాయి? ఆయన అడుగుతున్నాడు. దేవుణ్ణి ప్రేమించేవాడినంట వాళ్ళ ఉదయం ఎలా ఉంటుందట? బలముగా ఉదయించినట్టు ఉంటుందట. దాన్ని ఎవడో ఆపలేడట, తట్టుకోలేడట. కాకపోతే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో ప్రేమించు. హల్లెలూయా. 3వ మాట ఏం చెప్పాడు? పూర్ణ బలమని ఎందుకన్నాడంటే, ఒక్కొక్కడు చూడగానే ఈ ఘోరాలన్నీ చూస్తుంటే చాలా బాధగా ఉంది బ్రదర్. వెరీ గుడ్, మంచిది. ఏంటి బ్రదర్ అత్తమాను దేవుడు తప్ప నాకు ఇంకేం గుర్తురాట్లేదు. వెరీ గుడ్. దేవుని కోసం నువ్వేం చేసావు? మనం ఏం చేయగలం బ్రదరా? ఈ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ ప్రేమిస్తున్నాడు. కానీ ఈ బలం ఉందే దాంతో ప్రేమించట్లా. నీ బలంతో ప్రేమించావనుకో, అప్పుడు క్రియల రూపంలో దేవుని మీద ఉన్న ప్రేమ బయటికి వస్తుంది. హల్లెలూయా. ఏదైనా మీటింగ్లు, చర్చిలు, యాక్టివిటీలు జరిగినప్పుడు యవనస్తులు తెగ తిరిగేసి శుభ్రంగా గుట్టలు చింపేసుకుని పాంప్లెట్ లాంటివి చేసి, ఫ్లెక్స్ లాంటివి చేసి, భోజనాలు సర్దేసి తెగ తిరుగుతారు. వాళ్ళందరూ పూర్ణ బలంతో ప్రేమిస్తున్నారు. కానీ వాళ్ళ మనస్సు దేవుణ్ణి ప్రేమించదు, వాళ్ళ హృదయం దేవుణ్ణి ప్రేమించదు. రాంగ్ అడ్రస్. ఫస్ట్ ఇక్కడ కలిగింది ప్రేమ. ఎలా కలిగిందంటే, మన అందరం ఎర్రగొట్టేయాలన్నాడు, ఇటు పక్కన అతను ఎర్రగొట్టేయాలంటే ఎర్రగొట్టేస్తాడు. ప్రేమ ఎక్కడ పుట్టేసింది? ఆడికి కండలో పుట్టింది, గుండెలో పుట్టి స్పందించి, ఆ స్పందనలోంచి ఆలోచనలోకి వెళ్ళి, ఈ స్పందన ఆలోచన కలిసి దేవుని కోసం మనం ఏదైనా చెయ్యాలి, దేవుని కోసం మనం ఇలా బ్రతకాలి, దేవుని కోసం ఇలాంటి పనులు మనం చెయ్యాలి అని అనుకుని చేయడం మొదలు పెడతారు. చూసారా? ఒక పాంప్లెట్ పంచడం, ఒకటి ఏదైనా. వాడు ఉంటాడండి. కొంతమంది చూడండి, పాంప్లెట్ ఇస్తే అటుపక్కడు తింగరగా వాగాడనుకో, ఎవడరా నువ్వు అంటాడు ఇటుపక్కడు. ఎందుకో తెలుసా? వీడు కండలతో ప్రేమిస్తున్నాడు. స్పందించి మనసుతో ప్రేమించి అప్పుడు
శరీరాన్ని పనికి పెడతారు చూసావా, ఆడిని తిట్టు, కొట్టు, ఏమైనాను ఏమి అండవు. ఎందుకో తెలుసా? దేవుని మీద ప్రేమ ఎక్కడుంది? 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 ఓన్లీ ఇక్కడే ఉండేవాడు గొడవలు పడతాడు, ఓన్లీ ఇక్కడ ఉండేవాడు తెగ కష్టపడి పని చేస్తాడు, కానీ దేవునితో ఏం అటాచ్మెంట్ ఉండదు. అది అనవసరం. దేవుడికి అవసరం లేదు, దేవుడికి అవసరం లేదు. దేవునికి ఏం కావాలో తెలుసా? నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ ఆలోచన కలగలిపిన నీ దేహం ఉందే, దానితో పని చేయడాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అప్పుడు దాంట్లో జీవం ఉంటుంది, ఆ చేసే పనిలో జీవం ఉంటుంది, ఆ చేసిన పనిలో ఎమోషన్ ఉంటుంది, దేవుడి మీద ప్రేమ ఉంటుంది, దేవుని మీద ఇష్టం ఉంటుంది. ఆ పనిని చూసినోడు, ఆ పనిని అనుభవించినోడు, ఆ పుస్తకాన్ని చదివినోడు, ఆ పాంప్లెట్ చదివినోడు, ఆ ప్రసంగం విన్నవాడు, ఆ పరిచయం చూసినోడు, వాడు కూడా స్పందిస్తాడు. ఎందుకంటే అది హృదయంలో పుట్టి ఆలోచనలో ఎదిగి శరీరంలోంచి బయటకు వచ్చింది. హల్లెలూయా. అది కావాలట, అది కావాలట. పాత నిబంధన నుంచి చెప్పుకొని వచ్చే మాట ఏంటంటే, మీరు అందరూ నన్ను ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి. వెరీ గుడ్. ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి. మనలో ఎంతమంది ఈ ఒకటి చేసి ఉంటాం? మనలో ఎంతమంది ఇలాగ యేసుప్రభుని ప్రేమించిన వాళ్ళు ఉంటారు చెప్పండి? ఇలాగ యేసుప్రభుని ప్రేమించిన వాళ్ళు చాలామంది. ఎన్ని గంటలు ఎలా పనిచేస్తావునా, ఇన్ని గంటలు ఎలా పనిచేస్తావునా, నీకు నడుము ప్రాబ్లం అంట, నీకు తలనే ప్రాబ్లం, ఇన్ని గంటలు ఎలా కూర్చొని ఉంటావు, ఎలా 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 ఆ ప్రశ్న అన్నిటికీ సమాధానం చెప్పనా? ఎక్కడ ప్రేమ ఉంటే, ఎక్కడ ప్రేమ ఉంటే ఇది అరిగిపోయేదాకా, ఇది చీకిపోయేదాకా అటు పని చేస్తూనే ఉంటాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో ఏం సందేహం లేదు, ఏమీ సందేహం లేదు. దేవుని ప్రేమ కూడా అలాగ ఉంటుందండి. ఒకసారి ఒక వర్క్ చేసి, అది మ్యాన్ ఆఫ్ గాడ్ షార్ట్ ఫిల్మ్, చాలా పెద్ద ఫిల్ము, నా వల్ల కావట్లేదు అది. మళ్ళీ సిస్టమ్ పోయి మళ్ళీ పోయి చేసిన వర్క్ చాలా చేసిన తర్వాత మళ్ళీ పోయి 2 గంటల టైం లేని షార్ట్ ఫిల్మ్ అది. ఒకసారి చేసి చివరికి వచ్చింది, పడుకోకుండా ఒక 48 గంటలు చేస్తే అయిపోద్దని నిద్రపడం అనేసి 48 గంటలు చేశాను, కానీ అవ్వలేదు. చేస్తా కుర్చీలో నిద్రపోయిన కాసేపటికి బహుశా 5 నిమిషాలు 10 నిమిషాలు అవుద్దేమో, ఒక ఆయన వచ్చి ఇలా భుజం మీద ఇలా పట్టుకుని, లేగు పని చేయవా అన్నాడు. ఇలా పట్టుకుని మళ్ళీ లేచాను. ఇంకా చెయ్యి ఇక్కడ ఉంది, మనిషి లేడు, ఇంకా చెయ్యి ఇక్కడ ఉంది. మొత్తం అంతకు ముందు ఒక 4-5 నెలలు చచ్చి పనిచేసిన బలహీనత అంతా పోయి మళ్ళీ కొత్త బలాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. దీన్ని నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో వాడుతున్నప్పుడు దీనితో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. నా జీవితంలో ఇప్పటిదాకా 4 సార్లు యేసు ప్రభు ముట్టుకోవడం నాకు తెలుసు. 4 సార్లు యేసు ప్రభు నా చర్మాన్ని ముట్టుకున్నాడు. 4 సార్లు. ఇంకో 40 సార్లు ప్రభు ముట్టుకునే పని నేను చేయదును గాక. ఆమేన్. ఈ చెవులు చాలాసార్లు ఆయన వాయిస్ అన్నది. ఈ హార్ట్ ఎన్నిసార్లు ఉందో నాకే తెలియదు. మన దేవుణ్ణి నువ్వు ఎక్కడ పెట్టుకుంటే ఆయన అక్కడ ఉంటాడు, ఆయన అక్కడ నిన్ను తాగుతాడు. హల్లెలూయా. ఈ బెదిరింపు కాల్సు, టైర్డ్నెస్, సరిగ్గా తినలేదు, టైం లేదు, ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ తల వెంట్రుక అంత చిన్నగా కనపడతాయి దేవుణ్ణి ప్రేమించినప్పుడు. భార్య కొన్నిసార్లు, ఏంటి మీరు నాకు టైం ఎవరు, ఎందుకు చేసుకున్నారు పెళ్ళి అనే సందర్భాలు ఉండొచ్చు. కొన్నిసార్లు పిల్లలు, ఎందుకు కన్నావు డాడీ, అసలు మమ్మల్ని ఏం పట్టించుకోవడం ఏంటి అనే సందర్భాలు ఉండొచ్చు. అవన్నీ చుట్టుపక్కల చూసేవాళ్ళకి నిజంగా మరి ఆలోచించాలి కదా, నిజంగా అన్నీ అనిపిస్తాయి. కానీ ఎక్కడ ప్రభు మీద ప్రేమ ఉంటుంది, వాడికి ఆ సమస్య తల వెంట్రుకంత చిన్నగా కనపడుతుంది, స్పందించాలనిపించదు. పెద్ద వాళ్ళు అడవడి చేస్తుంటే ఎందుకని తల అయిపోతున్నారు అనిపిస్తుంది, స్పందించాలనిపించదు. నీవు ప్రేమించు దేవుణ్ణి, నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో నువ్వు దేవుణ్ణి ప్రేమించు. దేవుని ప్రేమ అంటే ఏంటో చూస్తావు. హల్లెలూయా. నీ కళ్ళల్లోంచి చుక్క రానివ్వడు. ఒకవేళ వచ్చిందంటే దానికి కారకుడి అడ్రస్ నువ్వు తెలుసుకోలేవు, అది అడ్రస్ దొరకదు. ఇక అంత సీరియస్గా తీసుకుంటాడు.
నీ అవసరాన్ని, నీ బాధని, నీ కుటుంబాన్ని, నీకు ప్రభు ప్రేమలో పడిపోయి కుటుంబాన్ని వదిలేస్తే ప్రభు కుటుంబాన్ని భుజాల మీద ఎత్తుకుంటాడు. హల్లెలూయా. ప్రభువుని ప్రేమించి కుటుంబం ఎలా అయిపోయింది అని తేడా. ఎవడైనా ప్రభువు కోసం అది అమ్మేసాను ఇది అమ్మేసాను కుటుంబాన్ని రోడ్ల మీద దింపాడంటే అర్థం ఏంటంటే ఆడి కండల్లో దేవుని ప్రేమ ఉంది కానీ గుండెల్లో మనసులో లేదు. నిజంగా యేసు మీద ప్రేమ ఎక్కడ మొదలైతే అది ఎక్కడికి వస్తే అక్కడి నుంచి మన దేహం పనిచేయడం మొదలు పెడితే ప్రభు కోసం చేసే ప్రతి పనిలోనూ ప్రేమ ఉంటుంది, ప్రతి పనిలోనూ ఆరాటం ఉంటుంది, ఆతృత ఉంటుంది, తపన ఉంటుంది. ఆ పని సక్సెస్ అయినప్పుడు ఆనందం ఉంటుంది, ఆ పని సరిగా చేయలేనప్పుడు చింత ఉంటుంది, బాధ ఉంటుంది. ప్రభు ఎలా ఉన్నాడో నీకు నీ హృదయం చెప్తుంది. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఎంతమంది కనీసం ఒక్కరు ఉంటామంటే అంటే సేవకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నాం కదా. అసలు ఒక్కరమైన ప్రజెంట్ స్టేజ్లో ఈరోజు ఇప్పుడు నా పూర్ణ హృదయముతో, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ శక్తితో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఎంతమంది చెప్పగలుగుతాం? సేవకి వెళ్ళాం కాబట్టి దాన్ని రోషంగా చేయాలి, గట్టిగా చేయాలి, అన్ని చేయడం వేరు. అరే ఏసై కోసం ఇక్కడ కొంతమందిని సంపాదించాలి, నా దేవుణ్ణి ప్రకటించాలి. ఈ మధ్యకాలంలో నాకేమేం తెలియదు కానీ గాస్పల్ చెప్పేటప్పుడు యేసు అని పేరు ఎత్తున్నప్పుడల్లా గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. చెప్తుంటే ప్రభువుని ప్రకటిస్తుంటే నా లోపల చిన్నపిల్లడు గెంతులేసి ఆడుకుంటే ఎలా ఉంటుందో మనసు పొంగిపోయి తెగ చెప్పేస్తున్నాను. ప్రభుకు ఆనందం తట్టుకోలేకపోతున్నాను. నేను కూడా ఒకేలా ఇంకా ప్రేమ పెరుగు ఉంటుంది, అయితే ఇంకా బలంగా ఉదయిస్తాం. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించువాడు బలముగా ఉదయించు సూర్యుని వలె ఉండును. దేవుణ్ణి ఎక్కడి నుంచి ప్రేమించాలంటే పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ప్రేమించాలి. నేను రెండో విషయం, అదే ఆఖరి విషయం, రెండో విషయం నేను మీకు చెప్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను చూడండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. 23వ వచనం, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను. 24వ వచనం, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నాది కాదు, నన్ను పంపినవాడిది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించుట అంటే అర్థం ఏంటి? ఎలా ప్రేమించాలో చూసాం, ఎక్కడి నుంచి ప్రేమించాలో చూసాం. దేవుణ్ణి ప్రేమించుట అంటే అర్థం ఏంటంటే మనం దేవుని ఆజ్ఞలను గైకొనుట. దేవుడు ఏం చెప్పాడో అది చేయడమే దేవుణ్ణి ప్రేమించడం. చర్చికి రావడం దేవుణ్ణి ప్రేమించడం కాదు, ప్రార్థన చేయడం దేవుణ్ణి ప్రేమించడం కాదు, దేవుడి కోసం డబ్బులు ఇవ్వడం ప్రేమించడం కాదు. దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు అన్నీ ఇచ్చేస్తాం. అడుగుతారా? మనం ఎవరినన్నా ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళు నా పుట్టినరోజు కదా కేక్ కొంటామని అడుగుతారు. వాళ్ళు అడిగిదాకా తెచ్చుకుంటాడు ఎవడైనా? మన ప్రేమ ఉంటే మనం కొనిచ్చేస్తాం వాళ్ళకి. ఇంకా ఏమి ఇచ్చేయాలి అనుకుంటా. ఇది చేస్తే ప్రేమ కాదు. ప్రేమ ఉంటే నీకున్న అవకాశాన్ని బట్టి నువ్వు అన్నీ చేసుకుంటూ పోతావు. ప్రేమించడం అంటే ఏంటంటే దేవుడు నీకు ఏ ఆజ్ఞలు చెప్పాడో వాటిని నువ్వు గైకొంటావు చూసావా, వాటిని నువ్వు పాటిస్తావు చూసావా, అది దేవుణ్ణి ప్రేమించుట. హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు బాగా ఇష్టపడరండి, ఒకరినొకరు ఇష్టపడినప్పుడు నాకు సాయంత్రం బిర్యానీ దేవా అంది అనుకుందాం. నేను బిజినెస్ చేసేటప్పుడు ఒకడు మొత్తం షాపులన్నీ తిరిగేస్తాను, నాకు తెలిసినోడే. ఏరా అన్నాను. ఆడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఆ అమ్మాయి స్ట్రాబెర్రీస్ అడిగిందంట. ఆడు తిరిగి అరే అది చలికాలం కాదు, స్ట్రాబెర్రీలు కాలం కాదు. తిరిగాడు 3 రోజులు తెగ తిరిగేసాడు. హైదరాబాద్లో ఎక్కడ ఉందంటే అక్కడ పోయాడు. ఏరా అన్నాను. ఏరా అంటే అడిగింది. ఒక మాట చెప్తే అది ఆ కాలం కాదు, ఆ సీజన్ కాదు. నేను అనుకున్నా నీ ఏదో రోజు వీడి పని అయిపోద్ది ఆ పిల్ల చేతిలో.
అన్ సీజన్లో స్ట్రాబెర్రీలు ఎదిగిందంటే ఆడు చచ్చిపోయినట్టు ఆడు జీవితం ఇంకా ఆడు చచ్చాడని ఇంకా అయిపోతాడు జీవితం అనుకో. తర్వాత ఏందో ఆడి స్టోరీ మనకు తెలియదు. కానీ అంటే ఒక మాట చెప్తే, మనం ఇష్టపడిన వాళ్ళు ఒక మాట చెప్తే దాన్ని చేయడానికి ఎన్ని ఎన్ని పనులు చేస్తాం. ఎన్ని తండ్రితో పిల్లోడికి తెలియదు కదా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వాళ్ళ స్థాయి ఎలా ఉందో తెలీదు. ఆ కుర్రోడు అంటాడు, నాన్న రాత్రి నువ్వు వచ్చేటప్పుడు ఆడుకోవడానికి కీ ఇచ్చే మరబొమ్మ లైటింగ్ వద్దట, అలాంటిది కొనితే అన్నాడు అనుకోండి. ఎన్ని తిరుగుతాడండి, ఎన్ని తిరుగుతాడు. జేబులో డబ్బులు లేకపోతే ఎవరి దగ్గరన్నా అడిగి తీసుకుని కొంటాడు. ఎందుకో ఈడు ఆజ్ఞాపించాడు, ప్రేమించాడు కాబట్టి ఆయన చేశాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడి ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం చేస్తాం. ఎందుకంటే ఆజ్ఞ మనం అతిక్రమించినప్పుడు దేవుడు బాధపడతాడు, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. మనం ఆయన్ని నిజంగా ప్రేమిస్తే ఆయన్ని దుఃఖపడే పనులు ఉంటాయే వాటిని చేయడానికి ఇష్టపడం. ఏదైనా తీవ్రమైన బలహీనత, తీవ్రమైన శోధనలో పడినప్పుడు ఒకవేళ నువ్వు చేస్తావేమో, కానీ చేసినప్పుడు కూడా అయ్యో నా ప్రభువుని ఎంత బాధ పెట్టాను, తీవ్రమైన లోతైన పశ్చాత్తాపం ఉంటుంది. ఆజ్ఞల్ని దేవుడు చెప్పాడు చేయకపోతే నరకానికి పోతారా అని చేస్తాడు చూసారా, అది ప్రేమతో చేసినాడు కాదు, భయంతో చేశాడు. నేను ఈ ఆజ్ఞని మీరితే దేవుడు బాధపడతాడేమో, దేవుడు ఫీల్ అవుతాడు, దేవుడు నా మీద నమ్మకం ఉంచాడు, ఆ నమ్మకానికి వ్యతిరేకమైన పని నేను చేస్తే ఆయన హట్ అవుతాడు అనుకున్నవాడు ఉంటాడు చూసావా, ఆడు ప్రేమతో ఆజ్ఞలు పాటిస్తాడు. పక్కన ఓ మాట రాశాడండి. నిజానికి అలాంటి మాట రాయకూడదు, కానీ ఓ మాట రాశాడు అక్కడ. 5:3 చదివాం కదా, మనం ఆయన ఆజ్ఞల్ని గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. పక్కన ఏముందండి, మళ్ళీ చదవండి. ఏమన్నా బాగుందా ఈ మాట? దేవుని ఆజ్ఞలు భారమైనవి కాదా, చచ్చిపోతుంటా చేయడానికి. ఎందుకు రాశాడు తెలుసా? మనం ఒకరిని ప్రేమిస్తే వాళ్ళ కోసం ఏదైనా చేసేటప్పుడు అది మనకి హ్యాపీగా ఉంటుంది, బడ్డెల్లాగా ఉండదు. మనకి ఇష్టం లేనోడి గురించి చేయాలంటే అది ఎంత కష్టంగా. ఆ టిఫిన్ తీయడం రోడ్డు మీదకి వెళ్ళమని అడగమని అమ్మని అడిగినప్పుడు, అమ్మ కాసేపట్లో వెళ్తాను. మనకి ఇష్టమైనప్పుడు పిల్లలు ఎలా పరిగెడతారు, నేను తెస్తాను. మనకి ప్రేమ ఉన్నప్పుడు అది తేలిగ్గా ఉంటుంది, మనకి ప్రేమ లేనప్పుడు అది చాలా బరువుగా ఉంటుంది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు మనకి తేలికగా కనబడతాయి. హల్లెలూయా. మందు మానేయాలి, ఆ మాట మందు తాగేవాళ్ళకి ఎంత పెద్ద కష్టంగా ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకుని మానేసేవాగా డేవిడ్ గారు లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ మీద ఆధారపడి షాపులు బతికేవి, షాపులు పోషించేవారు పాప వాళ్ళు. ఎందుకు మానేశారంటే డేవిడ్ గారు అని అడిగితే, పళ్ళు పీకేసేయి, నరాలు లాగేసే అంటావు. ఏసైని ప్రేమించాడు, మానేయాడు. దేవుని స్తోత్రం చెప్తే గట్టిగా. ప్రేమిస్తే ఆజ్ఞ సులువుగా కనపడుతుంది. అలవాటుగా ఆచారంగా దేవుణ్ణి నమ్ముకుంటామే, వాళ్ళకి ఆజ్ఞలు కష్టంగా ఉంటాయి. హార్ట్తో నమ్ముకుంటామే, మైండ్తో నమ్ముకుంటామే, అలాంటి వాళ్ళకి దేవుని ఆజ్ఞలు తేలిగ్గా ఉంటాయి, వాళ్ళు సంతోషంగా చేయగలుగుతారు. హల్లెలూయా. ఈ రెండు చేయగలిగి ప్రేమించేవాడు ఉంటాడే, వాళ్ళు బలముగా ఉదయించు సూర్యుని వలె ఉందరు. హల్లెలూయా. దేవుడు నాకు నవంబర్లో మాట చెప్పినప్పుడు ఎలా ప్రభువా, నాకు అది పెద్ద క్వశ్చన్. సంఘం ఎలాగా బలంగా ఉదయించే సూర్యుని వలె ఉంటుంది, నాకు పెద్ద క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేశాడో తెలుసా? డిసెంబర్ వచ్చింది, క్రిస్మస్ పెట్టారు మనోళ్ళు. క్రిస్మస్ పెడితే పనులు, ఇబ్బందులు, అనారోగ్యాలు అన్నీ ఉన్నా అన్నీ వదిలేసి పొద్దున్నే డప్పులు అట్టుకుని పోయారు మనోళ్ళు. వెళ్ళిపోయి పొద్దున్న సాయంత్రాక సువార్త చేశారు. నేనేమో సాయంత్రం వాక్యం చెప్పడానికి వచ్చాను. వీళ్ళందరూ చిలకపెట్టలా తిరిగేస్తున్నారు. ఏంటి సువార్త చేశారు చేయలేదు వీళ్ళు తిరిగేస్తా. ఆ పక్కనోడు వచ్చాడు, మీ వాళ్ళు అండి సువార్త తిరగొట్టేశారండి, తెగ తిరిగేశారండి, ఆడవాళ్ళు వీధులు తిరిగేశారండి, వీళ్ళు మామూలుగానే ఉన్నారు. సాయంత్రం చూశాను, నాకు సెన్స్ కొడుతుంది, బలంగా ఉదయం సూర్యులాగా కనపడుతున్నా, అయిపోతాము మనం అలాగా. బలంగా ఉదయం సూర్యుడు అంటే ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉండే ఈరలాడుగు పెడతాం. అది
మనం ఏదోటి చేస్తాం కాదు. బలంగా ఉదయించు సూర్యుడు అంటే తెల్లారడమే తగలేటద్దని అర్థం. అయిపోయింది. పోన్లే మనోళ్ళు సువార్త పొందాం అని మనం కొంత వీళ్ళు ర్యాగింగ్ చేసాం కాబట్టి వెళ్ళారని అనుకున్నాను నేను. మళ్ళీ రెండో మీటింగ్ అక్కడికే పోయారు, మూడో మీటింగ్ అక్కడికే పోయారు. ఇవన్నీ ఏంటో తెలుసా? నవంబర్లో నాతో దేవుడు చెప్పిన మాట. హల్లెలూయా. 2024 అడుగుపెట్టేలోపు మన వాళ్ళు అందరూ ఎలా ఉన్నారో తెలుసా? వచ్చే సంవత్సరం నుంచి ప్రతి నెల ఒక ఊరిలో సువార్త కోవటం అనుకున్నారా లేదా? ఎందుకు అనుకున్నారు? బలంగా ఉదయించు సూర్యులం. హల్లెలూయా. దేవుడు మాట్లాడిన మాట అనేందుకు అంటున్నాను. రెడీ చేశాడు. మొన్న ఇక్కడ జంగాల్ కాలనీ అక్కడ మీటింగ్కి వెళ్ళాను, అయిపోయింది. మీటింగ్ నుంచి నేను చాలా టైర్డ్ అయిపోయాను. నేను వెళ్ళిపోతాను రా అంటే మన వాళ్ళు అన్న 5 నిమిషాలు మాట్లాడితే చాలని మొత్తాన్ని మెయిన్ రోడ్డు మీద తీసిపోయి నన్ను రౌండ్ వేశారు. ఇలా చుట్టూరు 10 మంది మన వాళ్ళు నిలబడ్డారు. ఏంట్రా సంగతి అంటే, మనం చేద్దాం గట్టిగా, 2024 మాత్రం మామూలుగా వదలొద్దు. ఇవన్నీ నాకేంటో తెలుసా? ప్రభు చెప్పిన మాట గుర్తొచ్చా. 2024 మాత్రం మామూలుగా వదలొద్దు. వీధి వీధి సువార్త వెళ్ళిపోవాలి, గడప గడప సువార్త వెళ్ళి ఒకడు మాట్లాడుతున్నాను. నేను అలా ఎట్టాను. చివరి ఏమన్నాడంటే 12 నెలలు మాకు 12 డేట్లు కావాలన్నాడు. మీరు చేసుకునే దానికి నేనేంట్రా బాబు మధ్యలో? లేదు, 12 నెలలు 12 డేట్లు నువ్వు ఇచ్చే, 12 సువార్తలు మేము చేసుకుంటాను. ఆలోచించి చెప్తానంటున్నాను, కానీ నాకు లోపల అర్థమవుతుంది. ఏళ్ళే కాదు బలంగా ఉదయం సూర్యుడు, నేను కూడా అందులో బ్యాచే కదా, నేను కూడా అందులో ఉండే కదా. నేను అన్నాను చివరా, సరే కానివ్వండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయిపోయింది. 4 రోజులు అయిన తర్వాత సువర్ణరాజు ఫోన్ చేసి అన్నయ్య మనసులో చాలా బాధ. నేను అనుకున్నాను ఫ్యామిలీ సమస్య అనుకున్నాను. ఏమైందిరా బాబు అంటే, ఈ పాతాళపు తల్లి పరలోకపు తల్లి తెగ తిరిగేస్తున్నారనే వీధుల్లో మనసు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ కోసం ఏదోటి గట్టిగా చేయాలన్నాడు. గట్టిగా అనగా నాకు మళ్ళీ ఇది గుర్తొచ్చేస్తుంది. గట్టిగా అంటే ఏం చేద్దాం అన్నాడు. మనోడు అంటాడు, ఫ్లెక్స్లన్నా వేసేద్దాం, ఆటో అనౌన్స్మెంట్లు చేద్దాం, లేదంటే పోస్టర్లు అంటించేద్దాం, ఫోన్ నెంబర్ ఇచ్చేద్దాం, ఎవడైనా దమ్ముంటే డిబేట్కి రండి అని చెప్పేద్దామనే మనం వెళ్ళి మాట్లాడేద్దాం అంటాడు. నువ్వు బలంగా ఉదయించేటప్పుడు కూడా డిబేట్లో మళ్ళీ నేను ఉండాలి, మరి నేను కూడా అందులో ఉండే కదా. ఆహా, నేను అన్నాను చేద్దాం, అయితే గట్టిగా చేద్దాం. నేను అన్నాను వాళ్ళతో, ఈసారి మనం కొట్టే దెబ్బకే ఆడు రాజమండ్రిలో ఉండకూడదు. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఇక ఏంటంటే బరి తెగించేసాం. 2024 ఏంటంటే ఏం జరుగుతుందో జరగని, స్తోత్రం, ఏదోటి జరగని. ఎన్ని రోజులు తోముతాం, కొన్నిసార్లు తరుముదాం. ఒక 2 సంవత్సరాల క్రితం బ్రహ్నాం గురించి మాట అన్నం గుర్తుందా? ఈ బ్రహ్నాం భక్తులందరినీ తరిమి కొట్టబోతున్నాం ఈ సంవత్సరంలో అని అన్నాం. ఆ సంవత్సరం అంతా పోస్టర్లు పాంప్లెట్లు కూడా వేసుకోకుండా నోరు మూసుకుని కుర్చీలా సాగొట్టాం. మొన్నే 1 వారం రోజులు కూడా అవ్వదు, ఈ వాకింగ్ కూడా నా బాధలు చూడు. ఒక బ్రదర్ ఉంటాడు అమలాపురంలో, నాకు పోస్ట్ పెట్టాడు. ఏమన్నా తెలుసా? బ్రహ్నాముడు ప్రసంగం చేసి పెట్టాడు. ఏమన్నా తెలుసా? ఫేస్బుక్లో వాట్సాప్లో వధువుని ఆపడానికి ప్రయత్నించిన వాడు ఏడి అన్నాడు. 2024 వస్తాడు అనుకున్నాను నేను మనసులో. హల్లెలూయా. పెట్టాడు అక్కడ. అంటే మనం అంటే అడ్రస్ లేకుండా పోయామట. వాళ్ళంట చాలా గొప్పగా ఉన్నారట. రేపు పిచ్చోడా బలంగా ఉదయిస్తాం రేపు నుంచే, దేవునికి స్తోత్రం. తల పెట్టాడుకున్నా, వాడేడి అని పెట్టాడు. నేను అనుకున్నాను, ఆడెవడో చూస్తారో నువ్వు. ఇన్ని రోజులు ఆన్లైన్లో జరిగింది, వరంగల్ మార్క్ని నాకుని. మనం ఏదో పోస్ట్ పెడితే మనమేమో సింపుల్గా నెట్లో పెడితే మనోడేమో స్టేజ్ మించి మన పేరు ఎత్తి చెప్పేవాడు. పోలే బాగానే జరిగింది యుద్ధం. ఇప్పుడు వాడు ఏడన్నాడు కదా, వాడెవడో మనం చూపించబోతున్నాం. హల్లెలూయా. ఆడు ఎవడంటే మనందరూ బలంగా ఉంది, సూర్యులు నన్ను తోసారు కదా ముందుకే. ఆడీడే వేసుకోరా. మనందరము బలంగా ఉదయించబోతున్నాం. హల్లెలూయా. ఇవన్నీ సూచనలు. సువార్త, బలమైన సువార్త చేయబోతున్నాం. హల్లెలూయా. బలమైన సువార్త. దుర్బోధల మీద బలంగా పోరాడబోతున్నాం, ఎప్పుడు పోరాడనంత ధైర్యంగా. హల్లెలూయా. ఎందుకంటే 6 గంటలకే 30 ఉండాలి టెంపరేచర్. కరెక్ట్గా 6 గంటలకు సూర్యోదయం వేసేసరికి 30 ఉండాలి. ఎప్పుడు? ఈ 365 రోజులు రీడింగ్. హల్లెలూయా. ఎవడో ఒకటి మధ్యలో సూర్యుడు ఆరిపోయినా సరే మిగతా సూర్యులు మాత్రం అదే లైటింగ్తో ఉందురుగా. మరి అంత అలా బలంగా వెళ్ళినప్పుడు బలంగా శోధనలు కూడా వస్తాయి. తనుకుండా తొక్కుండా పోదాం. దేవుడు మనకిచ్చిన ఆయుష్లో ప్రభు కోసం బలంగా. హల్లెలూయా.
బలముగా పాపాల మీద పోరాడతాం. స్లోగా ఫైట్ చేశాం ఎంతకాలం. ఈసారి బలంగా ఉదయించే సూర్యుడు 8 గంటలకు కూడా పూర్తిగా వెలుగు రాకుండా అలా మబ్బుగా ఉంది ఈరోజు. కానీ 6 గంటలకే ఏ మూలన చీకటి ఉండకుండా తరుముతుంది బలంగా సూర్యుడు వచ్చినప్పుడు. మన లైఫ్ల్లో మూలన కూడా చీకటి లేని, మసక లేని పరిశుద్ధ జీవితాన్ని మనం ఈ సంవత్సరం జీవించదుముగాక. ఆ పరిశుద్ధత నీకుంటేనే మనం ఎక్కడికి పరిగెత్తినా బలమైన పని చేయగలుగుతాం. హల్లెలూయా. బలంగా దేవుడు మనల్ని ప్రతి విషయంలోనూ వాడుకోగలుగుతాడు. కాబట్టి మనం బలమైన పోరాటం పాపాల మీద, బలమైన ప్రతిఘటన దుర్బోధల మీద, బలమైన సువార్త నశించిపోతున్న అన్యజనుల మీద. హల్లెలూయా. దానితో పాటు ఆఖరిగా నాలుగోది మన అందరం మినిస్ట్రీ చేస్తున్న వాళ్ళు ఉన్నాం. ఇమేజ్లు, వీడియోలు, సాంగ్స్ అన్నీ ఎలా అంటే చాలా రోజుల నుంచి మన ఛానల్లో ఏమీ లేదు కదా, ఒకటి పెడదాంలే, పోస్ట్ చేసి అబ్బో 20 రోజులు అయిపోయింది ఒక పోస్ట్ పెడదాం, అలాంటివి కాదు. మనం పోస్ట్ పెడితే, మనం వీడియో చేస్తే, మనం ఒక పని చేస్తే అది దేవుని సంఘాన్ని కదిలించాలి, రగిలించాలి. హల్లెలూయా. బలంగా మనందరము కూడా బలమైన పరిచర్య చేయుదుము. హల్లెలూయా. మన వాళ్ళు సేవకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా బలంగా ఉదయించు సూర్యుల వల్ల. ఎందుకంటే దేవుడు నాతో నవంబర్లో మాట్లాడేసరికి మనలో ఎవరు బలంగా లేం. కానీ డిసెంబర్ వచ్చేలోకి తెలియని బలం, తెలియని తెగింపు, నాలెడ్జ్, కాకినాడలో గడపకి బలమైన సువార్త చేసేసాం. అవన్నీ ఏంటో తెలుసా? ఈ 2024కి అవన్నీ సూచనలు. ఎంత బలమైన సేవ మనం గడపకి సువార్త ప్రకటించబోతున్నాం. ప్రతి దుర్బోధ మీద డిబేట్లు, వీడియోలు, పోస్టర్లు, ఫ్లెక్స్లు, ఏది కావాలంటే అది. అవసరమైతే ఆటో అనౌన్స్మెంట్లో ఆటోలో కూర్చొని ఎవరైనా రండి, వేడివేడిగా లైవ్ డిబేట్ ఇక్కడే. మళ్ళీ డేట్లు ఫిక్స్ చేసుకున్నాం, వేడివేడిగా ఏమైనా చేద్దాం. ఈ సంవత్సరం మాత్రం మనమందరం బలంగా ఉదయించు సూర్యులం. హల్లెలూయా. మనం ఒక ప్రార్థన చేస్తే అది బలంగా ఉండాలి, ఒక ఆరాధన చేస్తే అది బలంగా ఉండాలి. ఈ 3-4 రోజులు మీటింగ్లో ఆరాధన ఏంటో తెలుసా? నెక్స్ట్ నుంచి బలమైన ఆరాధనకి, బలంగా ఆరాధన చేయడానికి మనల్ని దేవుడు ప్రిపేర్ చేశాడు. బలమైన ఆరాధన, గిఫ్ట్లు పొందేసుకోవాలి, విపరీతంగా పొందేసుకోవాలి. ఇక మామూలుగా పొందుకోవాలి. నేను అడుగుతున్నాను, కొంచెం నాకు గట్టిగా గిఫ్ట్లు ఇవ్వు ప్రభు అని అడుగుతున్నాను. అందరూ కూడా అడుగుదాం, మంచి ఆరాధన చేద్దాం, బలమైన ప్రార్థన చేద్దాం, మంచి గిఫ్ట్లు పొందుకుందాం, దేవుని కోసం రోషంగా బతుకుదాం. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా ఏది వీక్గా ఉండద్దు. దేవుని విషయంలో ప్రతిదీ బలమైందిగా. నువ్వు బైబిల్ చదవడం ప్రారంభించావా, రోజుకొక అధ్యాయం చెప్పుని చదివితే అట క్యాలెండర్ ప్రకారం అది అంతా పక్కనట్టు కూర్చున్నావా, నీ ఓపిక అయిపోయే వరకు చదువు. ఈ ఇయర్ నువ్వు ఏది ప్రారంభించినా దేవుడు తన బలంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందులో ఏం డౌట్ లేదు. కాకపోతే మనం చేయాల్సింది మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ మనస్సుతో, మన పూర్ణ బలముతో ప్రేమించి చెయ్యి. ఒక వ్యక్తి వెళ్ళిపోతుంటాడు, నశించిపోతున్నాడు, అయ్యో బాధతో చేసేవాడు. ఒక కల్టోడు కనపడితే దేవుడు అన్ని సింహాసనం నుంచి దించాలని కోరుకుంటున్నాడు, రోషంతో పని చేయి. ఒక పాపం కనపడితే ఇది చేస్తే నా దేవుడు బాధపడతాడు అని ప్రేమతో దాన్ని ఎదిరించు. ఎప్పుడు మనం ఇలాంటి పనులు చేయగలుగుతామో 2024 మన తెలుగు క్రైస్తవ్యానికి, ఆంధ్ర తెలంగాణ రెండిట్లో కూడా ఒక అద్భుతమైన ఉద్యమం మనం రగిలించగలం. హల్లెలూయా. దేవుడు కృప చూపించాడు. హిందీ కూడా ట్రాన్స్లేట్ అయ్యి రెడీగా ఉంది. ఏమన్నా ప్రభు చేత అయితే బలంగా నార్త్ ఇండియాలో కూడా పాతేద్దాం. స్తోత్రం. ఏదైనా బలంగానే, ఎప్పుడు వీక్ అవ్వద్దు, స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉందాం. దేవుని కోసం మనం గొప్ప కార్యములు చేయుదుముగాక.